హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ స్మైల్స్. లాస్ట్ వీడియోలో అయితే ఈ డ్రెస్ యొక్క బాడీ పార్ట్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అని చెప్పేసి లైనింగ్ మీద చూపించాను కదా. ఈ వీడియోలో మనం డౌన్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాము. అండ్ ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ వచ్చేసింది, చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది. ఐఎమ్ సో సారీ. నాకు కొంచెం హెల్త్ ఖరాబ్ అయి ఉండే, సో కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో నౌ ఐఎమ్ బ్యాక్. సో బాడీ పార్ట్ని తీసేయంగా ఈ శారీలో నాకు మిగిలిన క్లాత్ వచ్చేసి 4.5 మీటర్ అన్నమాట. సో ఈ క్లాత్ని నేను శారీ ఫోల్డ్ చేశాను. సో అలా శారీ ఫోల్డ్ చేయంగా నాకు మొత్తం 16 లేయర్స్ వచ్చాయి. నేను లెక్కేసుకుంటున్నాను ఎన్ని లేయర్స్ వచ్చాయి అని చెప్పేసి. చూడండి, సో అలా లెక్కేస్తే 16 లేయర్స్ వచ్చాయన్నమాట. సో ఈ 16ని మనం ఇలా నోట్ చేసి పెట్టుకుందాము, గుర్తు పెట్టుకుందాము. నెక్స్ట్ బాటమ్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. నాకు మాత్రం 40 ఇంచెస్ కావాలన్నమాట. నేనైతే కింద నేల వరకు మొత్తం లాంగ్ ఫ్రాక్గా కుడుతున్నాను కదా, సో నేలకి టచ్ అయ్యేటట్టు ఫ్రాక్ కావాలి. సో నాకైతే 40 ఇంచెస్ పడింది లెంత్ వచ్చేసి. చూడండి, ఇలాగా 40 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. బార్డర్తో కలిపి, కింద పెద్ద బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్తో కలిపి 40 ఇంచెస్ అన్నమాట. సో ఇలా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే గీసేసుకోవాలి. ఈ విధంగా ఒక లైన్ అయితే గీసేసుకోవాలన్నమాట. ఇలాగ మెజర్ చేసుకోవాలి, అడ్డంగా మెజర్ చేసుకోవాలి ఎన్ని ఇంచెస్ పడ్డాయి అని చెప్పేసి. సో నాకైతే కరెక్ట్గా 11కి ఒక 2 గీతలు ఎక్స్ట్రా పడ్డాయి అన్నమాట. సో దాన్ని మనం హాఫ్ చేసుకోవాలి. ఈ విధంగా టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటే సగానికి మనకి హాఫ్ ఎంతో వస్తుందో తెలుస్తుంది అనమాట. సో నాకైతే 6కి కొంచెం తక్కువ, ఒక 3 గీతలు ఆ విధంగా తక్కువ పడ్డాయి 6కి. సో ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా హాఫ్కి ఎంత వచ్చిందో మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం 16 లేయర్స్ అని చెప్పి 16ని మనం నోట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నేను 34 ఇంచెస్తో 34 నెంబర్తో డివైడెడ్ బై చేస్తున్నాను అనమాట. ఈ 34 ఏంటి అంటే నా వేస్ట్ మెజర్మెంట్ అనమాట నాది. అది కూడా అటు సైడు ఇటు సైడు ఖర్చులతో కలిపి 34 అనమాట. సో ఆ 34ని 16తో డివైడెడ్ బై చేస్తే కరెక్ట్గా 2.125 అలా వచ్చింది. 2.1 వేసుకుందాము, అలా వచ్చిందనమాట. సో ఈ 2.12ని మనం ఇంకొక సగం చేసుకోవాలి, 2 సగాలుగా చేసుకోవాలి. 2 సగాలుగా చేసుకొని ఒక సగం వచ్చేసి ఇటువైపుకి, చూడండి నేను వీడియోలో ఏ విధంగా చేస్తున్నానో, ఒక సగం వచ్చేసి ఒక సైడ్ మార్క్ చేసుకోవాలి, ఇంకో సగం వచ్చేసి ఇటువైపు ఇంకో సైడ్ మార్క్ చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నాను. 2.12 వచ్చింది కదా, దాన్ని సగం చేసుకుంటే 2 భాగాలుగా చేసుకొని ఒక భాగం వచ్చేసి గీతకి ఇటువైపు, ఒక భాగం వచ్చేసి గీతకి అటువైపు మార్క్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ కూడా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చులకి. అంతే, ఇంకా ఈ చివర మార్క్ చేసుకున్నాం కదా, ఆ గీత నుంచి కింద బార్డర్ పై వరకు టేప్ని ఇలా పెట్టుకొని స్లైడ్గా లైన్ గీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్లైడ్గా లైన్ గీసేసుకోవాలి. ఇటు సైడు అటు సైడు స్లైడ్గా గీసేసుకోవాలన్నమాట. పైన బాటమ్ పైన నుంచి కింద వరకు, బార్డర్ పైన వరకు. మళ్ళీ బార్డర్ని కట్ చేయకూడదు, బార్డర్కి ఒక హాఫ్ ఇంచు పైననే ఎండ్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకోవడము. అంతేనండి, మార్కింగ్ అయిపోతే ఇంకా కట్ చేయడం అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. మనం మార్క్ చేసుకునేటప్పుడు లేకపోతే కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకోవాలండి. లేదంటే మనం కరెక్ట్గా కట్ చేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సాల్వ్ అవ్వదన్నమాట. సో దట్ మనం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకున్నప్పుడే కుట్టేటప్పుడు ఏమన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతాము. నేను కూడా సేమ్ అలా ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేశాను అనమాట. అనుకున్నట్టుగానే కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పడింది, ఎందుకంటే నేను ఎక్స్ట్రా పెట్టాను కాబట్టి. ఎక్స్ట్రా పడినా ఏం ప్రాబ్లం లేదు, మనం కట్ చేసి కుట్టేసుకోవచ్చు. కాకపోతే సరిపోలేదంటే ఇబ్బంది పడిపోతాము. క్లాత్ సరిపోలేదంటే జాయింట్ అదంతా పెద్ద తతంగం అయిపోతుంది మళ్ళీ. సో కట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుంటే మంచిగా సేఫ్టీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా డౌన్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకా అన్నిటినీ జాయిన్ చేసి కుట్టేసుకోవడమే.
కింద డౌన్ పార్ట్ పెద్ద పనేం ఉండదు అని అనుకుంటాం, కానీ ఈ జాయింట్స్ అన్నీ అటాచ్ చేసేసరికి అయిపోతుంది అక్కడికే పని అంతా. అసలు చాలా క్లాత్ 16 లేయర్స్ కదా, వాటన్నిటిని జాయిన్ చేయాలి. ఈజీ ప్రాసెసే, కాకపోతే కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. ఇది బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాలనుకున్నాను, ఒకే వీడియోలో చూపించేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో పెడతానమాట, స్టిచ్చింగ్ ప్రాసెస్ పెడతానమాట. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ బాయ్ బాయ్.